భక్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానని ఇదెలా సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను నీ మాట ప్రకారమే జరుగునుగాక. పెళ్లి కాకుండానే ఆ మరియ గర్భవత. ఈ విషయం బయట తెలిస్తే నేను ఎలా తలెత్తుకుని తిరిగేది? ఎంత అవమానం నాకు! ఏం చేయాలి? యోసేపు, ఓ యోసేపు, ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండా గర్భవతి అయినా మరియ గురించా? అయినా పెళ్లి కాకుండా గర్భవతి అయినా మరియను నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ లోకం నిన్ను ఏమంటుంది? అవును, నీవు పరిశుద్ధుడే కదా, నీవు నీతిమంతుడవు కదా. అయినా నువ్వు ఈ మరియను పెళ్లి చేసుకున్నాడమా? అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అవును, నన్ను చూసి అందరూ నవ్వుతారు, హేళన చేస్తారు. హేళన చేస్తారు. బయటికి వెళ్తే వెలివేయచ్చు కూడా. ఏం చేయాలి? ఆ మాట విని ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో, విడిచిపెట్టే. అవును, ఆ మరియను ఎవరికీ తెలియకుండా విడిచిపెట్టేస్తాను. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, నన్ను క్షమించయ్యా. మరియ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని తెలియక ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆమెను చేర్చుకుంటానయ్యా. కొంచెం కూర్చో మరియా, దగ్గరలో ఉన్నాం. జననమెంత దయనీయం, తలుచుకుంటే నా జాగ్రత్త. తడబడి ఏం చేయాలి? మరియా, మరియా, దగ్గరలో ఉన్నా మరియా. నిన్ను చూడాలి
స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదేం లేదు వెళ్ళవయ్యా. అమ్మా మీరన్నా చెప్పండి అమ్మా. వెళ్ళవయ్యా. ఇలా పశువుల పాకు ఉంది, మీకు ఇష్టం మీద అందులో ఉండవు. పశువుల పాక చాలయ్యా, చాలు అమ్మా. కొంచెం సాయం పట్టండి అమ్మా. మరియా కొంచెం పుచ్చుకో మరియా. లే మరి జాగ్రత్త. బాగా చలైతుంది. అవునారా? అవునన్నా, చలమంటే జల్దీ అయ్యే వేస్తున్నా ఆగరా. చెప్తున్నారన్న మాట ఇరెట్టు ఒక్కసారి పోయి రాపోరని. పోతాలే, చిన్నోడిని బాగా అలసిగా పోతా పోక చస్తానా ఏంటి? పోతా. అబ్బా అలా చూసినావు అనే చిన్నోడు ఎట్టవా నేను? అవునా, అప్పుడే నా మాట ఇంటి అరే తన్ను లేని నేను పండుకుంటాను. అయ్యలారా భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువ. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంట మీరు చూచెదరు. మన కోసం లోక రక్షకుడు పుట్టిందంటారా? ఆ లోక రక్షకుని మనం ఒక్కసారి చూసేసేద్దామనరా. ఏమైందిరా? ఒక చిన్న పాట పాడరాదే. సరే. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రే చూడా మనం ఎల్లుదామన్నయ్య, రే చూడా మనం ఎల్లుదామన్నయ్య, ఆడుదామా హై పాడుదామన్నయ్య, ఆడుదామా హై పాడుదామన్నయ్య, ఆడుదామా పాడుదామన్నయ్య, ఆడుదామా హై పాడుదామన్నయ్య, కోడి యేసున్ వేడుదామన్నయ్య, కోడి యేసున్ మనం వేడుదామన్నయ్య, కోడి యేసున్ వేడుదామన్నయ్య, కోడి కోడి యేసున్. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశించి మనసు పయన మైతిని అందాల తార అరుదించి నాకై అమ్మగదేవిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. ఏమేమి ఈ నూతన నిర్మాణ వైభవము అద్భుతం, మహాద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలు గోమేదిక కళాకృత నిమితంపకు ఈ భవనమును చూసుకోలేది నా మనసునెంతో పర్వతింపజేస్తున్నది. నా అదృష్టము, నా సంపద నన్నెంతగానో
అనిపిస్తున్నది. జయము జయము హేరోద్ మహారాజుకి జయము జయము. రాజా, ఎవరో తూర్పు దేశం జ్ఞానులంట మీ దర్శనానికి వచ్చున్నారు. మీరు ఆజ్ఞాపించో వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు నా దర్శనం వరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము హేరోద్ మహారాజు జయము జయము. ఆర్యులారా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజా, మేము కాలములు పరిశోధించే వారము తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇక్కడికి వచ్చితిమి. అటులనా? మీరు రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దాని వెంబడించి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రమును చూసి దాన్ని వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? యూదులకు రాజు పుట్టాడా? ఈ యోదయ సామ్రాజ్యములకు నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించుడయా? అసంభవం. రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. మరొక మాట మాట్లాడేది నీ నాలుక 1000 ఒక్కలు కాల్చిరా. రాజా, మీరు పొరపడుచున్నారు. యూదుల రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు. అతను పరిహాసము. పరిహాసం అంటే నిప్పుతో నిలబడమని తెలుసుకున్నాడు. ఏంటి పోతుంది? అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మరలా కౌరు పంపిద్దాం. ఎవరక్కడ? ప్రభు. తక్షణ ఆస్థాన శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయం జయము హేరోద్ మహారాజుకు జయం జయం. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం నుంచి వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములోనే పుట్టాడని శాస్త్రం ద్వారా లెక్కింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైనదానో కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఎవరక్కడ? ప్రభు. ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయము జయము హేరోద్ మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం వెంబడించి వచ్చారు కదా? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. అటులనా? సరే, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ యోధా బెత్లెహేముకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించేదా. సరేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. అంటే ఆ జ్ఞానం చెప్పి తిన్నావు కదా, మన యూదయ సామ్రాజ్యంలో 2 సంవత్సరాల కన్నా వయసుతో కొన్న ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి రక్తంతో మన కత్తులను కడగండి. వెళ్ళండి. యూదులకు రాజు పుట్టాడంట. ఈ యోదయ సామ్రాజ్యంలో వస్తాడంట. ఈ యోదయ సామ్రాజ్యంలో పరిపాలిస్తాడంట. ఇదంతా జరుగుతుందా? ఇదంతా కళ. యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
Merry, Merry Christmas. Happy, Happy Christmas. Merry, Merry Christmas. మంట, కడుపంత మంట, ఈ పుండ్లతో భరించలేకపోతున్నాను. అబ్బా, మంట మంట, ఈ మంట నేను భరించలేకపోతున్నాను. ఏంటి నాకు ఈ స్థితి? ఈ రాజ్యానికి నేను మహారాజుగా ఉండబట్టి ఈరోజు నా స్థితి ఎంత దుస్థితిగా మారింది. అబ్బా, మోగి మోగి పుడ్లు అయిపోతున్నా. నాకేమైంది? నేనెక్కడున్నాను? ఏంటి? నన్ను చంపేస్తారా రాణి? నాకు ఈ పరిస్థితి కారణం నా పాపమే. ఎంత మందిని పొట్టను పెట్టుకున్నాడు ఈ సింహాసనం కోసం. బహుగా ప్రేమించిన నా భార్యని చంపేసుకున్నాను, నా కన్న కొడుకుని చంపేసుకున్నాను. దేవుడికి ఆ లోక రక్షకుడు పుట్టాడని ఆ జ్ఞానుడు చెప్తే వినలేదు, ఆ శాస్త్రులు చెప్తే వినలేదు. ఆ లోక రక్షకుడే చంపాలనుకుంటా కోరుకోండి. నాకు ఈ శక్తికి కారణం నా పాపములే. మంత్రి, ఈ రోజు మా యొక్క దుస్థితి చూసావు కదా. ఆ శరీరం నిండా గాయాలు, ఆ శరీరం నిండా పుళ్ళు, తెలియని రోగం ఉండా చివరికి చనిపోయాడు. కారణం తెలుసా? ఈ సింహాసనం కోసం తన భార్యను కొడుకులను చంపుకున్నాడు. లోక లక్ష్యం కూడా చంపాలని చూశాడు, చివరికి కుక్కలాగా చనిపోయాడు.